హాయ్ అండి, వెల్కమ్ టు శ్వేత కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. సో మీరు ఆల్రెడీ చూస్తున్నారు, మన ఛానల్లో కిచెన్ టిప్స్ అనేది షేర్ చేస్తున్నాను. ఈ కిచెన్ టిప్స్ కూడా డైలీ బేసిస్ మీద మన రొటీన్ లైఫ్ లో మనం చేసే పనులని చాలా సింపుల్ గా ఎలా చేసుకోవాలి, చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మనకి దొరికే తక్కువ టైంలో కాస్త టైం అనేది మన కోసం స్పెండ్ చేసుకోవడానికి ఇలాంటి టిప్స్ అనేది ఫాలో అయితే చాలా బాగుంటుంది. అలాగే ఈ టిప్స్ వల్ల ఏంటంటే కొంచెం మనకి పని ఒత్తిడి కూడా తగ్గినట్టు ఉంటుంది. కాబట్టి నేను ఈ టిప్స్ షేర్ చేస్తున్నానండి. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్న ఉద్దేశంతో లైక్ చేయమని అడుగుతున్నాము. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీటిలో ఏదైనా టిప్స్ యూస్ఫుల్ అనిపిస్తే మీ వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా కూడా షేర్ చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మొదటగా అయితే టిప్ నెంబర్ 1 అండి. మనం జనరల్ గా పాలు అనేది కాసుకుంటూ ఉంటాం కదా, ఆ పాల గిన్నెలో మొదటగా వచ్చి కొంచెం అంటే ఒక అర టీ గ్లాస్ నీళ్ళు అనేది ఫస్ట్ గిన్నెలో పోసేసి ఆ తర్వాత మనము ప్యాకెట్ అంటే మనం తెచ్చుకున్న పాల ప్యాకెట్ కత్తిరించి పాలు పోసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని కాసుకుంటే మనకేమవుతుందంటే ఈ గిన్నె అడుగున ఒక మీగడలాగా ఫామ్ అవుతుంటుందండి, ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే రెండోసారి మళ్ళీ మనం పాలు కాచేటప్పుడు ఏంటంటే అది నల్లగా మాడిపోతుందండి. అలా జరగకుండా ఉండడానికి ఇలా గిన్నె అడుగులో అయితే నీళ్లు పోసుకోండి. నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చి బీట్రూట్, క్యారెట్ ఇలాంటివి మనం తెచ్చుకున్నప్పుడు ఏంటంటే ఇలా కొన్నిసార్లు మర్చిపోతుంటాము, లేకపోతే టైం దొరక వీటిని వండకుండా పక్కన పెడుతుంటాము. సో ఇవేంటంటే వడలిపోతాయండి. ఇలా వడలిపోయినాయి అని చెప్పి చాలా మంది పడేస్తుంటారు. ఇవి కుళ్ళిపోలేదండి, జస్ట్ వడలిపోయినాయి అంటే వాడిపోయినాయి అని అర్థము. సో వీటిని మళ్ళీ నార్మల్ పొజిషన్ తీసుకొచ్చి వీటిని రీయూజ్ చేసుకోవడానికి ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తానండి. మనం ఫ్రీజర్ లో నీళ్ళు అనేది పెట్టుకుంటాం కదండి, కూల్ వాటర్, చాలా చల్లటి నీళ్ళు వచ్చి పోసుకొని దాంట్లో ఇవి ఒక 10 నిమిషాలు అలా పెట్టేసేయండి. మళ్ళీ ఇవి రీయూజ్ చేయడానికి బాగా పనికొస్తాయండి. మళ్ళీ గట్టిగా స్ట్రాంగ్ గా తయారవుతాయి. అప్పుడు వెంటనే మనం పీల్ చేసి వీటిని ముక్కలుగా చేసుకొని మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టిప్ నెంబర్ 3 అండి. నేను చూపించిన ఆ బీట్రూట్ ని ఇలా ముక్కలైతే చేసేసుకున్నాను, చూస్తున్నారు కదా. సో ఈ బీట్రూట్ ఉడకబెట్టప్పుడు ఒక చిన్న టిప్ అయితే మీకు చెప్తానండి. బీట్రూట్ కలర్ అనేది పోకుండా, అంటే ఇదే కాదండి, క్యారెట్ కానీ ఆకుకూరలు కానీ ఏవన్నా కూడా కలర్ పోవడం వల్ల కొన్ని పోషకాలు అనేది పోతాయి. అలా పోకుండా ఉండాలంటే తగినంత నీరు పోసుకొని ఎంత ఉప్పు కావాలో అంత వేసుకున్న తర్వాత ఇందులోకి అర క్యాప్ వైట్ వెనిగర్ అంటాం కదండి, కుకింగ్ వెనిగర్ ఇది. సో ఈ వెనిగర్ ని అర క్యాప్ అనేది పోసుకోండి, చాలు, ఎక్కువ పోయొద్దు. జస్ట్ హాఫ్, ఆ క్యాప్ కి వచ్చిన క్యాప్ తోని హాఫ్ క్యాప్ పోసుకొని పొయ్యి మీద పెట్టి ఉడకపెట్టుకోవడం అంతేనండి. దీంట్లో ఉన్న కలర్ గానీ పోషకాలు గానీ ఏవి కూడా పోకుండా చక్కగా ఉంటాయండి. ఇది బీట్రూట్ కే కాదు, మీరు క్యారెట్ కి గానీ ఆకుకూరలకు గానీ ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చండి. సో వెనిగర్ వల్ల ఏంటంటే కలర్ పోకుండా ఉంటుంది, ముఖ్యంగా కలర్ అనేది అలాగే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చి మనము అందరం కూడా ఎండుమిరపకాయలు తీసుకొచ్చి కారం అయితే పట్టించుకుంటూ ఉంటాం కదండి. సో నేను కూడా అలాగే ఊరు నుంచి మిరపకాయలు తెచ్చుకుని కారం అయితే పట్టించుకున్నాను, చూస్తున్నారు కదా. ఈ కారం పట్టించినప్పుడు ఏంటంటే చాలా మంది అంటే తెలియక ఏం చేస్తున్నారంటే డబ్బాని అలాగే మూత వేసి క్లోజ్ చేసి పక్కన పెట్టేస్తారండి. అలా కాకుండా తీసుకొచ్చిన వెంటనే ఒక వెడల్పాటి పళ్ళెంలో ఈ కారప్పొడి అంతా పోసేసి ఒక రోజంతా దాన్ని అలా వదిలేసేసేయాలండి. నెక్స్ట్ డే బాగా చల్లారిపోయి ఇదైపోయిన తర్వాత డబ్బాలకు స్టోర్ చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. రంగు మారకుండా చక్కగా ఉంటుంది. అలాగే ఇది డబ్బాలోకి మీరు వేయించుకునేటప్పుడు మెషిన్ లో వేయించుకునేటప్పుడు ఇలా కవర్ అనేది పెట్టుకుని వేయించుకోండి. సో మీకేంటంటే ఆ కవర్ కూడా ఈజీగా మనం తీసి డబ్బాని మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చి ఇలాంటి ఫ్లాస్క్ లాంటి వాటర్ బాటిల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఇవి జనరల్ గా ఏంటంటే మనకి షైనింగ్ అనేది తగ్గిపోతుంటుంది, మనం కడుగుతూనే ఉంటాము, షైనింగ్ అనేది తగ్గిపోతుంటుందండి. అలా డల్ గా అయిపోతూ ఉంటాయి కదా. సో మళ్ళీ ఆ డల్ గా అయినవి మనం వాడలేము, అంటే లుక్ బాగాలేదని చెప్పి పక్కన పెట్టేస్తుంటాం. అలా కాకుండా వారానికి ఒకసారి ఇలాగా మనం జనరల్ గా యూజ్ చేసే టూత్ పేస్ట్ తో ఈ బాటిల్స్ పైనంతా కూడా శుభ్రంగా ఇలా కడిగేసేయండి. అవి మళ్ళీ నీట్ గా షైనీగా వస్తాయండి, మంచి లుక్ అయితే వస్తాయి. సో మనం వేస్ట్ అని పక్కన పడేయకుండా చక్కగా వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలా టూత్ పేస్ట్ అయితే క్లీన్ చేసుకోండి, సరిపోతుంది. మంచి షైనీ లుక్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవే కాదు, స్టీల్ ఫ్లాస్క్లు కూడా ఉంటాయి కదా, వాటిని కూడా ఇలాగే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి నేనైతే కొందరి దగ్గర చూసానండి, మోస్ట్లీ బ్యాచులర్స్, న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఇళ్లలో అయితే చూసాను. సాల్ట్ ప్యాకెట్స్ అంటే ఇద్దరే ఉంటారు కదా, వాళ్ళు డబ్బాల్లో వేసుకోకుండా ప్యాకెట్లు కట్ చేసి కిచెన్ కౌంటర్ పార్ట్ మీద పక్కన పెట్టుకుంటారండి. ఎప్పుడు కూడా సాల్ట్, రాళ్ల ఉప్పు, కళ్ళుప్పు ఏదంటామో అవి ఓపెన్ గా అయితే పెట్టకూడదు. ఎందుకంటే అవి నెగటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసే కెపాసిటీ అంటే పవర్ ఉన్న ఐటమ్ అండి. సో వాటిని ఎప్పుడు కూడా సీల్డ్ గా మీరు బాక్సుల్లో వేసి పెట్టేయాలి. నెక్స్ట్ వచ్చి గిన్నెల్లోకి తీసుకునేటప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ బౌల్స్ ని యూజ్ చేయండి, స్టీల్ బౌల్స్ అయితే అస్సలు యూజ్ చేయొద్దు. నెక్స్ట్ టిప్ వచ్చి పిల్లలకి మనము క్యారేజీకి వాటర్ బాటిల్స్ పెడుతుంటాం కదండి, మోస్ట్లీ అసలు ప్లాస్టిక్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేసేస్తున్నారు, మొత్తం స్టీల్ బాటిల్స్ యూజ్ చేస్తున్నారు. ఈ స్టీల్ బాటిల్స్ ఏంటంటే అడుగున మనం వారం అంతా పంపిస్తాము, ఏ సండే దొరికినప్పుడు వీటిని క్లీన్ చేస్తుంటాం కదా, ఒక లేయర్ లాగా పట్టేస్తుందండి మురికి అనేది. ఎంత మీరు మినరల్ వాటర్, హాట్ వాటర్ పోసినా కూడా
ఆ మురికి అనేది పడుతూ ఉంటది. సో ఆ బ్యాడ్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది, నీచు వాసన లాగా ఒక వాసన వస్తుంటది, పాచి వాసన అంటారు. ఆ వాసన పోవడానికి నేనైతే ఎవ్రీ సండే ఇలాగా ఎండిపోయిన నిమ్మకాయనా పర్లేదండి, ఫ్రెష్ అయినా ఒక అరచక్క నిమ్మరసం పిండేసుకొని దాంట్లో రాళ్ళు ఉప్పు వేసుకొని బాటిల్ని కనీసం ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా షేక్ చేయాలండి. ఇలా షేక్ చేయడం వల్ల ఏంటంటే లోపల పేరుకున్న మురికి గాని అడుగున మందంగా పట్టిన ఒక లేయర్ గాని అదంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా దీంట్లో మీరు ఏ లిక్విడ్ డిటర్జెంట్స్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. మంచి స్మెల్ అయితే ఉంటుంది. నిమ్మరసం యూజ్ చేశాం కాబట్టి చూడండి, నీళ్ళైతే నేను ఎవ్రీ వీక్ క్లీన్ చేస్తాను కాబట్టి అంత మురికి అయితే రాలేదండి. మామూలుగా అయితే మీరు వదిలేస్తే ఖచ్చితంగా బాగా నల్లగా అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇలా తీసేసిన దాన్ని కాస్త వేడి నీళ్ళు పోసుకొని చక్కగా పిల్లల బాటిల్స్ కదండి క్లీన్ చేసుకోవాలి. ఈ క్యాప్స్ దగ్గర అయితే టూత్ బ్రష్ యూజ్ చేసుకుని మీరు క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. అండ్ ఈ వాటర్ బాటిల్స్ మనం క్లీన్ చేసిన తర్వాత వీటిని డ్రై చేసే విధానం వచ్చి ఇలాంటి స్టాండ్స్ ఉంటాయి కదండి మనకి కిచెన్ లో, ఈ స్టాండ్ల మీద తిరగేసి పెట్టేసేసుకోనండి. కింద వైపు నుంచి గాలి వెళ్తుంది, చక్కగా లోపల భాగం కూడా నీట్ గా ఆరిపోతుంది. సో ఇదొక టిప్ అండి. ఈ స్టాండ్ ని ఇలా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనం వినాయక చవితికి సజ్జకండ్లు అనేది పెడతాం కదండి స్వామివారికి పక్కన. సో ఈ సజ్జకండ్లు చాలా మంది ఒలుచుకోవడం చేతకాక పడేస్తూ ఉంటారండి. సో వీటిని పడేయకుండా చక్కగా వీటిని కూడా మనం ఉపయోగించుకునే విధానం అయితే నేను మీకు చూపిస్తాను. వీటిని ఎలా ఒలుచుకోవాలో చూపిస్తాను. చూడండి, సజ్జకండలు బాగా డ్రై అయి ఉంటాయి కాబట్టి ఇలా 2 చేతులతో మెలిపెట్టినట్టు తిప్పుతూ ఉన్నారనుకోండి, దాంట్లోంచి విత్తనాలు మాత్రమే రాలి పడతాయి. మీకు దువ్వు అనేది రాదు. కొంచెం దువ్వు వచ్చినా కూడా మీరు చెరిగితే సరిపోతుందండి, పోతుంది. అంత దువ్వు అయితే ఎక్కువ రాదండి. ఈ విధానంలో అయితే ట్రై చేసి చూడండి. సజ్జకండల నుంచి విత్తనాలని ఈజీగా మీరు తీసేసుకోవచ్చు. చాలా మంది ఇది తెలియకే వీటిని పడేస్తూ ఉంటారండి. వినాయక చవితి నిమజ్జనం అప్పుడు వీటిని పడేస్తుంటారు. కాకపోతే ఇవి కూడా హెల్త్ కి చాలా మంచిది కాబట్టి వీటిని పౌడర్ చేసి పిల్లలకి ఏదైనా రెసిపీలో అంటే కలిపి అనేది ఇవ్వచ్చు. సో ఈ సజ్జకండల్ని ఇలాగైతే యూజ్ చేసుకోవచ్చు అండి. ట్విస్ట్ చేయండి, మెలిపెట్టినట్టు తిప్పితే మీకు ఈజీగా ఈ పప్పు అంటే ఈ విత్తనాలన్నీ కూడా రాలి మనకి ప్లేట్లు అనేది పడతాయి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. జనరల్ గా మనం పచ్చిమిరపకాయలు, ఎండిమిరపకాయలు ఇట్లాంటి కూరకి చేసేటప్పుడు వినియోగిస్తుంటాం కదండి. అవి కట్ చేసినప్పుడు అనుకోకుండా చేయిని మన మొహం మీద పెట్టుకోవడం, లేకపోతే ముఖ్యంగా చంటి పిల్లలు ఉన్న ఇళ్లలో అయితే వాళ్ళ దగ్గరికి రాగానే వాళ్ళని ఎత్తేసుకుంటూ ఉంటామండి. అంటే చేతులు కడుక్కొని ఎత్తుకుంటాం, కానీ దాని ఘాట్ అనేది మన చేతి వేళల్లో అలాగే ఉంటుందండి. ఒక్కోసారి మొహం మండుతుంది, పిల్లలకు కూడా మనం పట్టుకున్న చోట మంటగా అనిపిస్తుందండి. అట్లాంటప్పుడు ఏంటంటే మనం కడిగినా పోలేదు అని అంటే వాటి ఘాటు తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు. సో అది పోవడానికి ఏంటంటే ఇలా టూత్ పేస్ట్ కొంచెం తీసుకొని, వేళ్లతోనే కదండి మనం చేసేది, ఆ వేళ్లన్నీ కూడా నీట్ గా టూత్ పేస్ట్ తో ఇలాగా చక్కగా నీళ్లు చల్లుకుంటూ బాగా రుద్దేసుకోండి. రుద్దేసుకున్న తర్వాత అంటే మీకు చేతి మంట కూడా ఉండదండి. కొంతమందికి మంటలు పుడుతూ ఉంటాయి, ఆ మంట కూడా పోతుంది ఇలా టూత్ పేస్ట్ తో కడిగేసుకొని. ఇంకా మంట ఉందంటే కాస్త కొబ్బరి నూనె అనేది పోయండి, చల్లగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇలాగ టూత్ పేస్ట్ తో మనము చక్కగా చేతులను అయితే శుభ్రం చేసేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ టిప్ అండి. జనరల్ గా అందరి ఇళ్లలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే అంట్లు కడగడం. ఈ అంట్లు కడగడం అంటే పరమ చిరాకు, విసుగు అనేది వస్తూ ఉంటుంది. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే మనము చేసే పిండి వంటలు లేకపోతే నాన్ వెజ్ ఐటమ్స్ చేసినప్పుడు ఆయిల్ ఎక్కువ యూజ్ చేసిన ఐటమ్స్ చేసినప్పుడు అంటే కంచాలకు గానీ గిన్నెలకు గానీ ఇలా జిడ్డుగా చూస్తున్నారు కదా, నీళ్లు మనకి అలా డ్రాప్స్ గా గిన్నెల మీద కనిపిస్తున్నాయంటే అది జిడ్డు ఉన్నట్టు, ఆ గిన్నెలన్నీ జిడ్డు పట్టి ఉన్నట్టు అండి. అంటే ఆయిల్ ఎక్కువగా ఆ గిన్నెల మీద ఉన్నట్టు. సో ఇవి పోవాలంటే మనం 2-3 సార్లు స్క్రబ్బర్ వేసి సోప్ వేసి కడుగుతుంటాం. అలా కాకుండా ఈ రోజు ఒక టిప్ అయితే షేర్ చేస్తాను చూడండి. ఈజీగా ఒక్క వాష్ తోనే మీకు ఆ జిడ్డంతా వదిలిపోయే టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ముందుగా మనకి లిక్విడ్ గానీ ఏదన్నా కూడా మనం అంట్లకు వాడే పదార్థం ఉంటుంది కదా, దాన్ని నీళ్ళల్లో ఇలా డైల్యూట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక న్యూస్ పేపర్ తీసుకొని మీకు ఎన్ని అంటే 1-2 న్యూస్ పేపర్లు తీసుకొని ఎంత కావాలనుకుంటే అలాగే ఇలా ముక్కలు చేసేసి ఆ నీళ్లలో ఒక 2 నిమిషాలు అలా వదిలేసేసేయండి. చూస్తున్నారు కదా, ఇది అంట్లు తోమే లిక్విడ్ లో ఇలా వేసి పెట్టేసుకోవాలండి. సోపును అలా నీళ్ళలో కరిగిచ్చేసి మీరు అలాగా న్యూస్ పేపర్ ముక్కలు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏవైతే జిడ్డు ఎక్కువ ఉన్న గిన్నెలు ఉన్నాయో వాటిని ఈ న్యూస్ పేపర్ నీళ్ళలో అంటే మనం ఈ సోప్ నీళ్ళలో నానబెట్టిన న్యూస్ పేపర్స్ తో చక్కగా చూడండి, ఈ ప్లేట్ అంతా కూడా ఎంత జిడ్డుగా ఉందో మీకు కనిపిస్తుంది కదా. ఆ నూనె లాగా ఉన్నాయి చూడండి, అదంతా కూడా జిడ్డే. ఆ జిడ్డు ఈజీగా పోయి తెల్లగా మరకలు పడకుండా, అంటే మనం 2-3 సార్లు సోప్ వేసి స్క్రబ్ వేసి రుద్దామనుకోండి, అంట్లు సోప్ వేసి తెల్లగా పొడగా వస్తుందండి. ఆ పొడ రాకుండా ఉండడానికి, జిడ్డు తొందరగా వదలడానికి ఇలా న్యూస్ పేపర్ ని ఈ డిటర్జెంట్ లో అంటే ఈ అంట్లు తోమే డిష్ వాషర్ లిక్విడ్ లో వేసుకొని ఇలా రుద్దేసుకుని ఒక్కసారి కడిగితే చాలండి, జిడ్డు మొత్తం వదిలిపోతుంది. అలాగే మీకు తెల్లగా లేయర్ లాగా అయితే అస్సలు పట్టదు. ఆరిన తర్వాత కూడా గిన్నెలు చాలా నీట్ గా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఎక్కడైనా జిడ్డు కనిపిస్తుందా? అలాగే నీచు వాసన, నాన్ వెజ్ వండినప్పుడు నీచు వాసన వస్తుంది కదా, ఆ నీచు వాసన కూడా ఈ పళ్ళాలకు అనేది రాదండి. ఏ కాదు, మనం బాండీ గానీ మనం నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ ఏవైతే యూజ్ చేస్తామో వాటన్నిటికి కూడా దీన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఒక్కసారితోనే అయిపోతుందండి పని. 2-3 సార్లు మనం కడగాల్సిన అవసరం లేదు. జిడ్డు అనేది ఈజీగా వదిలిపోతుంది. సో అంట్లు కడిగినప్పుడు ఎప్పుడైనా కూడా ఇలాగా నూనెగా ఉంటే వెంటనే వాటిని ఈ మెథడ్ అయితే క్లీన్ చేసుకోండి. సో మనం ఎన్ని గిన్నెలైనా కూడా చక్కగా ఇలాగా సింపుల్ గా ఒక్కసారిగా ఒక్క వాష్ తోనే మనం క్లీన్ చేసేసుకోవచ్చు.
సో చూస్తున్నారు కదండి, జనరల్లీ మనకి ఇంట్లో మెయిడ్స్ సర్వెంట్స్ ఉంటాయి ఏంటంటే వాళ్ళు కడిగినా కూడా గిన్నెలు ఇలా నూనెగా కనిపిస్తూ ఉంటాయండి. నీళ్లు పడినప్పుడు చూస్తే అలాగే అనిపిస్తుంది. సో ఇలా ఒక్క వాష్ తోనే ఈ సింపుల్ టెక్నిక్ తో మనం గిన్నెలు కడిగేసుకుంటే సరిపోతుంది. ఎన్ని గిన్నెలైనా కూడా మీరు బుట్టెడు గిన్నెలైనా కూడా చక్కగా కడిగి పక్కన పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, తెల్లగా పొడి అయితే అస్సలు రాదండి. సో ఇలా ఒక న్యూస్ పేపర్ యూస్ చేసుకుని ఈజీగా మనం ఎన్ని గిన్నెలైనా కూడా కడిగేసుకోవచ్చు. ఇది గిన్నెలకే కాదండి, మనం స్టీల్ సింక్స్ ఉంటాయి కదా, ఈ సింకులను కూడా మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఈ న్యూస్ పేపర్ ఈ లిక్విడ్ తో వేసి చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ టిప్ అయితే చూద్దామండి. అందరికీ కూడా కొంచెం అంటే చింతపండు ఇట్లాంటివి ఊర్ల నుంచి వచ్చినప్పుడు స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదండి. సో నాకు కూడా ఇలా చింతపండు మా ఊరు నుంచి వచ్చింది. సో దీన్ని నేను ఇలా జిప్ లాక్ బ్యాగ్ లో అయితే స్టోర్ చేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకుంటున్నానండి. సో ఈ జిప్ లాక్ బ్యాగ్సే కాకుండా ఇంకొక మెథడ్ లో కూడా వీటిని స్టోర్ చేసుకోవచ్చండి. అదేంటో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలాంటి బ్యాగ్స్ ఉంటే ఇలాంటి బ్యాగ్స్ లో పెట్టేసి ఫ్రీజర్ లో పెట్టేసుకోవడమేనండి. లేదంటే మనం తెచ్చుకున్న ఈ చింతపండు అంతా కూడా ఒక డబ్బా, ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని దాంట్లోకి సర్దుకోండి. సర్దుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే, మనకి ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి, ఎండుమిరపకాయలు తీసుకొని వాటిలో విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాలని మనము ఈ చింతపండు లోపలైతే వేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే చింతపండు కూడా పురుగు పడుతూ ఉంటుందండి. మనకి మోస్ట్లీ వింటర్ రైనీ సీజన్ వచ్చినప్పుడు ఇవి ఖచ్చితంగా పురుగు పట్టిపోతుంది. సో ఇలా పురుగు పట్టకుండా ఉండాలంటే, డబ్బాల్లో వేసుకున్నప్పుడు నిల్వ ఉంచుకోవాలంటే ఇలా ఎండుమిరపకాయ విత్తనాలు, కొన్ని ఎండుమిరపకాయలు, మనం తుంచిన ఎండుమిరపకాయలు కొన్ని వేసేసి చక్కగా సీల్ చేసేసి డబ్బాలో పెట్టి మూత పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవడమేనండి. రంగు కూడా మారకుండా ఉంటుంది. సో ఇలాగా వేసి పెట్టేసుకోవచ్చు. లేదంటే జిప్ లాక్ బ్యాగ్ ఉన్నా కూడా డబ్బా బదులు జిప్ లాక్ బ్యాగ్ లో కూడా పెట్టుకుని ఇలాగే ఫ్రీజర్ లో అయితే పెట్టేసుకోవచ్చు అండి. రంగు మారదు, పులుపు అంటే పురుగులు పట్టవండి. సో 1 year పాటు చక్కగా, అంటే నెక్స్ట్ సీజన్ వచ్చి మనకు చింతపండు వచ్చేంత వరకు వీటిని చక్కగా అయితే ఉపయోగించుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇలా ఎండుమిరపకాయలతో మనం చక్కగా అయితే ఇలా చేసుకోవచ్చు.